వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు. చైనా మరియు నైజీరియా. చైనా గణతంత్రం 1949. 20వ శతాబ్దం మొదట్లో చైనాను మంచు వంశ చక్రవర్తులు పాలించేవారు. మంచు సామ్రాజ్యాన్ని కూలదోసింది సన్ యట్ సెన్. సన్ యట్ సెన్ తన నేతృత్వంలోని 1911లో గణతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. సన్ యట్ సెన్ ఆధునిక చైనా నిర్మాత అంటారు. ఇతడి కార్యక్రమాన్ని 3 సిద్ధాంతాలు అంటారు. 3 సిద్ధాంతాలు: 1 సన్, 2 మిన్, 3 చుయి. సన్ జాతీయవాదం, మిన్ ప్రజాస్వామ్యవాదం, చుయి సామ్యవాదం. సన్ అంటే జాతీయవాదం, మిన్ అంటే ప్రజాస్వామ్యం, చుయి సామ్యవాదం. చుయి. సన్ యట్ సెన్ యొక్క భావనలు 4 ప్రధాన అవసరాలు: 1 కూడు, 2 గుడ్డ మరియు ఇల్లు, 4 రవాణా. మే 4 ఉద్యమం. వర్సైల్స్ శాంతి సమావేశం నిర్ణయాలను నిరసిస్తూ 1919 మే 4 బీజింగ్, చైనాలో ఒక నిరసన ప్రదర్శన చేపట్టారు. చైనా బ్రిటన్ పక్షాన ఉన్నప్పటికీ మొదటి ప్రపంచ యుద్ధంలో జపాన్ ఆక్రమించిన ప్రాంతాలు తిరిగి చైనాకు రాలేదు. చైనా బ్రిటన్ పక్షాన ఉన్నప్పటికీ మొదటి ప్రపంచ యుద్ధంలో జపాన్ ఆక్రమించిన ప్రాంతాలు తిరిగి చైనాకు రాలేదు. దీనికి వ్యతిరేకంగా ఈ నిరసన ఒక ఉద్యమంగా రూపొంది మే 4 ఉద్యమంగా పిలువబడసాగింది. సన్ యట్ సెన్ తర్వాత గుయో మిండాంగ్ నాయకుడయ్యాడు. గుయో మిండాంగ్ నాయకుడు చియాంగ్ కై షేక్. గుయో మిడాంగ్ జాతీయ ప్రజాపార్టీ, దీన్నే కేఎంటీ అంటారు. కేఎంటీని కోమింగ్ టంగ్ అనేవాళ్ళు. పెకింగ్ విశ్వవిద్యాలయం, చైనా 1902లో ఏర్పడింది. చియాంగ్ కై షేక్ సాంప్రదాయవాది. కై షేక్ మహిళలు 1 పతివ్రత్యం, 2 రూపం, 3 మాట, 4 పని అని 4 సుగుణాలపైన వాళ్ళు శ్రద్ధ పెట్టాలని భావించాడు. చైనా కమ్యూనిస్టు ఆవిర్భావం. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం 1921. 1937లో చైనాపై జపాన్ దండెత్తింది. 1921లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. సిసిపి నాయకుడు మావో జెడాంగ్. మావో జెడాంగ్ రైతాంగ సైన్యాన్ని నిర్మించాడు. సిసిపి కేఎంటీపై అంతిమంగా విజయం సాధించింది. 1949లో చైనా ప్రజల గణతంత్రం ఏర్పడింది. 1949లో ఏర్పడింది. నూతన ప్రజాస్వామ్యం ఏర్పాటు 1949, 1954. సిసిపి 1950, 1951లో భూ సంస్కరణలు చేసింది. నైజీరియా, ఆఫ్రికా ఖండం. 1963 అక్టోబర్ 1న నైజీరియాకు స్వతంత్రం వచ్చింది బ్రిటిష్ వారి నుండి. ప్రస్తుతం నైజీరియాగా మనకు తెలిసిన దేశాన్ని బ్రిటిష్ వారు ఏర్పరిచినారు. నైజీరియా దేశం దిక్కులు ప్రజలు: ఉత్తర నైజీరియా హౌసా ఫులానీ ప్రజలు, ఆగ్నేయ నైజీరియా ఇబో తెగ, చమురు ఎక్కువగా ఉంటుంది. నైరుతి భాగంలో యోరుబా తెగ ప్రజలు, దక్షిణ ప్రాంతంలో క్రైస్తవ మతస్థులు. నైజీరియాలో మొదటి రాజకీయ పార్టీ ఎన్ఎన్డిపి 1923. ఎన్ఎన్డిపి నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ. ఈ ఎన్ఎన్డిపిని 1923లో హెటెట్ మకాలే స్థాపించాడు. ఎన్ఎన్డిపి 1933లో ఎన్నికల్లో విజయం సాధించింది. ఎన్వైఎం నైజీరియా యువ ఉద్యమాన్ని 1936లో ఎన్ నంది అజికివే స్థాపించాడు. 1944లో మకాలే, ఎన్ఎన్డిపి, నంది, ఎన్వైఎం కలిసి ఎన్సిఎన్సి నైజీరియా కామరూన్ల జాతీయ సంఘాన్ని ఏర్పరిచారు. నైజీరియా 3 ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. ఉత్తర ప్రాంతంలో ఎన్పిసి, ఉత్తర ప్రజల కాంగ్రెస్,
తూర్పు ప్రాంతంలో ఎన్సిఎన్సి నైజీరియా కామరూన్ జాతీయ సంఘం, పశ్చిమ ప్రాంతంలో ఏజీ యాక్షన్ గ్రూప్. నైజర్ డెల్టాలో 1950లో చమురు కనుగొన్నారు. ప్రత్యేకంగా ఈ చమురుకి మడ అడవులు నశించిపోతాయి. మానవ హక్కుల కార్యకర్త, పర్యావరణవాది కెన్సారో విహా. కేంద్ర జాబితాలో టెలిఫోను, తపాలా వ్యవస్థ, దేశ రక్షణ, రైల్వేలు. రాష్ట్ర జాబితా: వ్యవసాయం, సాగునీరు, పోలీసు, వైద్య సిబ్బంది. ఉమ్మడి జాబితా: విద్య, కర్మాగారాలు, విద్యుత్తు, కార్మికులు. ప్రపంచీకరణ: బహుళజాతి సంస్థలు ఎంఎన్సిఎస్ ఒక దేశం కంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తిని చేపట్టే లేదా ఉత్పత్తులను నియంత్రించే సంస్థలను ఎంఎన్సి అంటారు. విదేశీ పెట్టుబడులు: భూమి, భవనాలు, యంత్రాలు, ఇతర పరికరాలు వంటి వాటి కోసం బహుళజాతి సంస్థలు ఖర్చు పెట్టే మొత్తాన్ని విదేశీ పెట్టుబడులు అంటారు. జాయింట్ వెంచర్లు: కొన్ని సందర్భాల్లో బహుళజాతి కంపెనీలు ఆయా దేశాల స్థానిక కంపెనీలతో కలిసి ఉత్పత్తిని చేపడతాయి. దీన్నే జాయింట్ వెంచర్లు అంటారు. కార్గిల్ ఫుడ్స్ అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ. ఫారక్ ఫుడ్స్ భారతదేశానికి చెందిన చిన్న కంపెనీ. ఫారక్ ఫుడ్స్కు 4 వంట నూనె శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. కార్గిల్ ఫుడ్స్ అమెరికా కంపెనీ ఫారక్ ఫుడ్స్ భారతదేశ కంపెనీని కొనుగోలు చేసింది. ఫోర్డ్ మోటార్స్ అమెరికా. ఫోర్డ్ మోటార్స్ అమెరికా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 26 దేశాల్లో ఉత్పత్తి సౌకర్యాలు కలిగి ఉంది. ఫోర్డ్ మోటార్స్ 1995లో భారతదేశానికి వచ్చి 1700 కోట్ల రూపాయలతో చైనా వద్ద కర్మాగారాన్ని నెలకొల్పింది. భారతదేశంలో జీపులు, లారీల అతిపెద్ద కంపెనీ అయిన మహీంద్రా అండ్ మహీంద్రాతో కలిసి ఈ కర్మాగారాన్ని నెలకొల్పింది. భారతదేశం నుండి దక్షిణాఫ్రికా, మెక్సికో, బ్రెజిల్ దేశాలకు మరో 24,000 కార్లను ఎగుమతి చేస్తుంది.